నమస్కారమండి. మనమందరం కష్టపడి డబ్బులు సంపాదిస్తాం, రైట్? మరి ఆ సేవింగ్స్ని డబుల్, ట్రిబుల్ ఎలా చేయాలి అనేది అందరి డ్రీమ్, కరెక్టా? స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఇది డెఫినెట్లీ పాసిబుల్ అండి. సో ఈరోజు మనం అలాంటి ఒక సూపర్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి A to Z అంతా తెలుసుకుందాం. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇన్వెస్ట్ చేయడానికి రెడీయా? అయితే లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఈరోజు మనం క్యాల్గరీ రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక ఫ్యాంటాస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. ట్రస్ట్ మీ, ఇది మీ సేవింగ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఫర్ షూర్. క్యాల్గరీలో ఇల్లు కొనడం అంటే జస్ట్ ఉండటానికి ఒక సొంత ఇల్లు అనుకుంటాం, బట్ అసలు విషయం అది కాదు. ఇట్స్ మచ్ మోర్. ఇక్కడ వాల్యూ యాడ్ ఇన్వెస్టింగ్ అనే ఒక సూపర్ కాన్సెప్ట్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది మన ప్రాపర్టీని మన కోసం ఇంకా ఎక్కువ వర్క్ చేసేలా చేస్తుందన్నమాట. హౌ కూల్ ఇస్ దాట్, రైట్? అంతే. ఈ వాల్యూ యాడ్ ఇన్వెస్టింగ్ అంటే పెద్ద మ్యాటర్ ఏం లేదు. మన ప్రాపర్టీకి కొన్ని చిన్న చిన్న స్మార్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేసి దాని రెంటల్ ఇన్కమ్ అండ్ మార్కెట్ వాల్యూని పెంచడం అంతే. ఎస్పెషలీ క్యాల్గరీ లాంటి హాట్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI దాన్ని చాలా ఫాస్ట్గా పెంచుతుంది. సరే, ఈ విషయంలో మీకు క్లియర్గా అర్థమవడానికి ఈరోజు మనం ఒక 3 సూపర్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ చూద్దాం. నంబర్ 1, డబుల్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలి. నంబర్ 2, ప్రీమియం రెంట్ కోసం ఎలా అప్గ్రేడ్ చేయాలి. అండ్ ఫైనలీ నంబర్ 3, ఈక్విటీని పుల్ చేసి మళ్ళీ ఎలా రీఇన్వెస్ట్ చేయాలి. రెడీయా? లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ స్ట్రాటజీ డబుల్ ఇన్కమ్ క్రియేట్ చేయడం. అంటే ఏంటంటే ఒకటే ప్రాపర్టీతో 2 సపరేట్ రెంటల్ యూనిట్స్ని క్రియేట్ చేయడం. నన్నడిగితే ఇది ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్. ఎలాగో చూద్దాం రండి. ఓకే, ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. లెఫ్ట్లో ఉన్న ఆ పాత అన్యూజ్డ్ బేస్మెంట్ని చూడండి. రైట్లో ఉన్న ఒక బ్రాండ్ న్యూ మోడర్న్ ఇన్కమ్ జనరేటింగ్ లీగల్ స్వీట్గా ఎలా మార్చారో. పొటెన్షియల్ అంటే ఇదన్నమాట. ఈ ఒక్క చేంజ్ వల్ల రిజల్ట్ ఏంటో తెలుసా? లిటరలీ అన్బిలీవబుల్. ప్రతి నెల ఎవ్రీ సింగిల్ మంత్ ఎక్స్ట్రాగా $1,200 రెంటల్ ఇన్కమ్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రతి నెల అనవసరంగా ఇంత క్యాష్ ఫ్లో వస్తుంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. సరే, ఇప్పుడు ఈ నంబర్స్ సంగతి చూద్దాం, రైట్? ఈ బంగ్లా కాస్ట్ వచ్చి $550,000. రినోవేషన్కి అయ్యింది $65,000. ముందు రెంట్ $2,300 వచ్చేది. బట్ బేస్మెంట్ స్వీట్ యాడ్ చేశాక టోటల్ రెంట్ ఇప్పుడు $3,500. అంటే మీరు పెట్టిన రినోవేషన్ డబ్బులు జస్ట్ 4 to 5 ఇయర్స్లో మీకు తిరిగి వచ్చేస్తాయి. దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ROI కదా? ఆల్రైట్, ఇప్పుడు మనం సెకండ్ స్ట్రాటజీకి వెళ్దాం. స్మార్ట్ ప్రీమియం అప్గ్రేడ్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని రెనోవేషన్స్ మనకి సేమ్ రిజల్ట్ ఇవ్వవు. సో మనం డబ్బులు ఎక్కడ పెడితే ఎక్కువ ఫైనాన్షియల్ రిటర్న్ వస్తోందో అలాంటి కాస్మెటిక్ అప్గ్రేడ్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ చార్ట్ చూడండి ఒకసారి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మనకి క్లియర్గా చెప్తోంది కొత్త కిచెన్ అండ్ ఫినిష్డ్ బేస్మెంట్ లాంటి అప్గ్రేడ్స్ వల్ల మంత్లీ రెంట్లో హయ్యెస్ట్ ఇంక్రీస్ వస్తుందని. సో ద మెయిన్ పాయింట్ ఈజ్ డబ్బులు ఎక్కడ పెట్టాలో ఆలోచించి పెట్టాలి. చూడండి, క్వాడ్స్ కౌంటర్ టాప్స్, స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్ అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్న డ్యూరబుల్ వైనల్ ప్లాంక్ ఫ్లోరింగ్, ఇలాంటివి పెడితే మంచి క్వాలిటీ టెనెంట్స్ వస్తారు. అప్పుడు మనం కూడా కాన్ఫిడెంట్గా ప్రీమియం రెంట్ అడగొచ్చు. ఇంకో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూడండి. డౌన్ టౌన్ క్యాల్గరీలో ఒక కాండో. అప్గ్రేడ్స్కి ముందు రెంటు $1,650 వచ్చేది. జస్ట్ $12,000 ఖర్చుపెట్టి కొన్ని చిన్న అప్గ్రేడ్స్ చేశారు. ఇప్పుడు అదే కాండోకి రెంట్ ఎంతో తెలుసా? $1,950. అంటే ఇయర్కి స్ట్రేట్గా $3,600 ఎక్స్ట్రా రెవెన్యూ. ఆలోచించండి ఎంత స్మార్ట్ మూవో. ఓకే, అండ్ నౌ మనం థర్డ్ అండ్ ఫైనల్ స్ట్రాటజీకి వచ్చాం. గ్రో యోర్ పోర్ట్ఫోలియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ దగ్గరున్న ప్రాపర్టీని అమ్మకుండానే దాన్ని యూజ్ చేసి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఎలా తేవాలో చూద్దాం. దానికోసం ముందు మనం హోమ్ ఈక్విటీ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా హోమ్ ఈక్విటీ అంటే మీ ఇల్లులో మీ సొంతమైన వాటా. ప్రాపర్టీ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకి మీరింకా బ్యాంక్కి కట్టాల్సిన మార్గేజ్ అమౌంట్కి మధ్య ఉన్న డిఫరెన్సే ఈ ఈక్విటీ. సో ఈ ఈక్విటీని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్లో ఆ ప్రాపర్టీ నుంచి $1,12,500 ట్యాక్స్ ఫ్రీ క్యాష్ బయటికి తీశారు. అండ్ ద బెస్ట్ పార్ట్, ఆ అమౌంట్తో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి డౌన్ పేమెంట్ చేశారు. హౌ క్లెవర్ ఇస్ దాట్?
ఇది యాక్చువల్గా ఎలా వర్క్ అయిందో చూద్దాం. స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఫస్ట్ ఒక 4ప్లెక్స్ని $900,000కి కొన్నారు. ఓకే. నెక్స్ట్ రెనోవేషన్స్ చేశాక దాని వాల్యూ $11,50,000కి పెరిగింది. వెంటనే రీఫినాన్స్ చేసి ఆ పెరిగిన ఎక్స్ట్రా వాల్యూని యాక్సెస్ చేశారు. ఆ ఎక్విటీతో ఇంకో క్యాష్ ఫ్లోయింగ్ ప్రాపర్టీ కొన్నారు. చూడండి ఎంత సింపుల్ బట్ ఎంత పవర్ఫుల్ స్ట్రాటజీయో. సరే, ఆలోచించండి. ఈ స్ట్రాటజీస్ అన్నీ స్పెసిఫిక్గా క్యాల్గరీలోనే ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతున్నాయి? ద రీజన్ ఇస్ ప్రిటీ సింపుల్ యాక్చువల్లీ. క్యాల్గరీలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఈ వాల్యూ యాడ్ అప్రోచ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఈ మ్యాప్ ఒకసారి చూడండి. క్యాల్గరియన్ చుట్టుపక్కల ఏరియాస్లో ప్రాపర్టీ ప్రైజెస్ ఏమో పైకి వెళ్తున్నాయి, కానీ మార్కెట్లో అమ్మడానికున్న ఇల్లు మాత్రం చాలా తక్కువ. హై డిమాండ్, లో సప్లై. అంటే ఇన్వెస్టర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అంతే. సో సింపుల్గా చెప్పాలంటే క్యాల్గరీ విన్నింగ్ ఫార్ములా ఇదన్నమాట. ఫస్ట్, ప్రాపర్టీ ప్రైసెస్ ఇంకా ఎఫోర్డబుల్గా ఉన్నాయి. సెకండ్, ప్రాపర్టీ వాల్యూ స్టెబీగా పెరుగుతోంది. అండ్ థర్డ్, టెనెంట్స్ నుంచి స్ట్రాంగ్ రెంటల్ డిమాండ్ ఉంది. ఈ మూడు కలిస్తే క్యాల్గరీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఒక సూపర్ హాట్ డెస్టినేషన్. సో మీరు కూడా క్యాల్గరీలో మీ నెక్స్ట్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ని కనిపెట్టడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ టాక్. మేము మీకు హెల్ప్ చేస్తాం టు ఫైండ్ యువర్ నెక్స్ట్ హై పొటెన్షియల్ ప్రాపర్టీ. ఇంకా ఇలాంటి వాల్యూబుల్ ఇన్సైట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి. హ్యావ్ అ గుడ్ డే.